11 ఏళ్ల కష్టం తర్వాత 12వ ఆవిర్భావ సభని ఎంతో గొప్పగా జరుపుకోబోతున్నాం. ఇది జగన్ కి నిద్ర పట్టని రాత్రి రేపు అనేది. ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ జనాన్ని చూసి ఆ జగన్మోహన్ రెడ్డి అంటే చిట్టిరెడ్డి 2.0కి ఖచ్చితంగా కంటి మీద పుణుకుండదు. కొన్ని లక్షల మందికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరే చూసారు ఆల్రెడీ కొద్ది నుంచి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో. గతంలో మచిలీపట్నం సభలో మీరు అన్నారు కాబట్టి అక్కడ ఏం హామీ ఇచ్చారు, అందులో ఏం నిర్వర్తించాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడింది, ఫస్ట్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఎప్పుడు ఎవరిని మోసం చేసే వ్యక్తిని కాదు, జగన్ రెడ్డి లాగా స్కామ్ చేసిన వ్యక్తిని కాదు, ఫస్ట్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను తగ్గట్టే ఇప్పుడు పంచాయతీ రాజ్ గానీ, అటవీ శాఖ గానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గా గానీ ప్రతిదీ ఆయన ఏ శాఖలు తీసుకున్నారో ఆ ప్రతి శాఖలో ఆయన ముందంజగా అరకు సైడ్ ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో కొండల వైపు అటువైపు ఒక నాయకుడు తలెత్తి చూసింది లేదు. అలాంటిది కళ్యాణ్ గారు ఆయన సొంత పాదాలతో నడుచుకుంటూ వెళ్లి ఆ బాధ తెలిస్తేనే ఎలా ఉంటుందో అని చెప్పి అటువైపు వెళ్లి రోడ్లు వేయడం గానీ. కూటమి ప్రభుత్వం అంటే మీకు గుర్తొచ్చే అంశం పైన స్టేజ్ మీద చిరంజీవి గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో నరేంద్ర మోడీ గారు ఈ రోజుకి మా కన్నుల్లో అలా మెదులుతూ ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఆయన్ని మోసం చేశారు, దొంగదెబ్బ తీశారు. ఆ తర్వాత కళ్యాణ్ గారు లేదు ఇలా కాదు ప్రజలకి నేను న్యాయం చేయాలని చెప్పి బయటకు వచ్చి పార్టీ పెట్టారు. కాబట్టి ఆ యొక్క చిత్రం మాత్రం ఏదైతే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో నరేంద్ర మోడీ గారు ఇద్దరిని మెచ్చుకుంటున్నారో అది ఎప్పటికీ మాకు మెదులుతూ ఉంటది. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాజీ సీఎం గారు ఏమన్నారంటే కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. మీరే విధంగా చూస్తారు? నేనేమంటానంటే ఈయన వైసీపీ ఫౌండర్ కి తక్కువ, దొబ్బేసిన వాడికి అంటే పార్టీ దొబ్బేసిన దొంగకి ఎక్కువ.